హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యవతి కిచెన్. ఇవాళ మనం రొయ్యలు పచ్చడి చేసుకున్నాం. దానికి నేను 2 కిలోల లోపు రొయ్యలు తీసుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాలు, చెక్క, లవంగాల పౌడర్, మెంతి పౌడర్ అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా ఒక కళాయి తీసుకొని స్టవ్ పై పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయిని కొంచెం హీట్ అవనిద్దాం. ఇప్పుడు దీనిలోకి మనం పల్లీల నూనె తీసుకుందాం. పచ్చట్లకి ఎప్పుడైనా సరే పల్లీల నూనె మంచి టేస్ట్, మంచి స్మెల్ బాగుంటుందన్నమాట. మనకి రొయ్యలు వేగటానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఆయిల్ని కొంచెం హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ కొంచెం కాగనియాలి. ఇందులో మనం రొయ్యల్ని నీళ్లు రాకుండా రొయ్యలు మొత్తం ఈ ఆయిల్లో వేసేసుకుందాం అన్నమాట. మొత్తం రొయ్యల్ని ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది బయట పెట్టుకున్నా కూడా మనకి చాలా రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన అవసరం లేదు. మనం కనుక ఇంత బాగా వేపుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన అవసరం లేదు. కొంతమంది ఫ్రిడ్జ్లో ఐటమ్స్ నచ్చవు. ఈ పచ్చడి మాత్రం ఇవి మాదిరిగా చేస్తే చికెను, మటను, రొయ్య, ప్రాన్స్ ఏదైనా సరే ఈ విధంగా చేసి మనం బయట ఉంచినా కూడా ఎలాంటి ప్రాబ్లం రాదనమాట. ఇప్పుడు ఈ రొయ్యల్లో మనము పసుపు, ఉప్పు వేసుకుందాం. ఉప్పు సరిపడినంత. అంతా ఉప్పు ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కొద్దిగా మనం కొంచెం రొయ్యలకు సరిపడా వేసుకుంటే చాలు. మళ్ళీ తర్వాత మనం మళ్ళీ యాడ్ చేసుకుందాం. పసుపు కొద్దిగా సరిపడా పసుపు వేసుకుందాం. ఇవి రొయ్యల్లో వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఎగిరిపోయేదాకా మనం కొంచెం వేగనిద్దాం. కానీ ఈ పచ్చడి ఉంటుంది ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఉంటుందంటే మనం 2 ముక్కలు పెట్టుకొని ఇంత అన్నం తినేయొచ్చు అనమాట. అంత బాగుంటుందన్నమాట ఈ రొయ్యల పచ్చడి. టే స్మెల్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. బాగా నీళ్లు, ఈ నీచుకి ఎప్పుడైనా నీళ్లు వస్తాయి కదా ఫ్రెండ్స్, ఆ నీళ్లు మొత్తం ఎగిరిపోవాలి. నీచు నీళ్ళు అన్నీ ఎగిరిపోయి చూడండి, అవన్నీ ఎగిరిపోయినాయి రొయ్యలు. చూడండి, మనం తీసుకున్న రొయ్యలు క్వాంటిటీ మాత్రం కంపల్సరీ ఉండదు ఫ్రెండ్స్. రొయ్యి మనం ఎంత సైజు తీసుకున్నా అది వేగేసరికి చాలా చిన్నది అయిపోతుంది అనమాట. రొయ్యలు చూసారా, కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ చేంజ్ అయిన రొయ్యల్ని మనం ప్లేట్లో తీసుకొని, రొయ్య బాగా వేగకూడదు, అలా గట్టిగా ఉండకూడదు, అలానే మెత్తగా ఉండకూడదు ఫ్రెండ్స్. మీడియంగా వేగాలన్నమాట. అప్పుడు రొయ్య ఏంటంటే మనం తింటున్నా బాగుంది. మరీ గట్టిగా వేయించామనుకోండి, మనం ఈ మసాలాలకి ఈ పులుపుకి ఇంకా గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఒక మాదిరిగానే వేపుకొని మొత్తం రొయ్యలన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలన్నమాట. మొత్తం నూనెలోంచి అన్ని రొయ్యలు తీసేసుకొని మనం ఇదే నూనె మనం ఇంకా వేరే కళాయి పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ కళాయిలోనే మనం మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం ఈ రొయ్యలు పక్కన పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వంపేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఎర్రగా వేగకూడదు ఫ్రెండ్స్, పచ్చివాసన పోయేదాకా వేగాలన్నమాట. అలానే బాగా ఎర్రగా కాకుండా అలానే బాగా పచ్చి కాకుండా మీడియంగా ఈ మసాలా కూడా మాదిరిగా వేగాలన్నమాట. మరీ ఎర్రగా వేగిన న్యాచురాలిటీ పోతుంది. కాబట్టి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మాదిరిగా వేగాలి. సిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం హైలో పొరపాటున పెట్టకూడదు. సిమ్లో పెట్టి మంచిగా లో ఫ్లేమ్లో అది మంచి కుక్ అవ్వాలన్నమాట. ఈ టైంలో మనము ధనియాలు, చెక్క, లవంగాల పౌడర్ వేసుకోవాలి. మనకి ఇక్కడ మసాలా అంటే అండి మెంతి పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇదేంటంటే మసాలా మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సాల్ట్ కూడా ఇందాక మనం కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు అంతా వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి సాల్ట్. మసాలాకి, నూనెకి, ముక్కలకి సరిపడా మసాలా వేసుకోవాలి. కారం కూడా, కారం అంటే మనకి టేస్ట్‌కి నచ్చినంత ఫ్రెండ్స్. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మాకు ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. ఇందులో రొయ్యలు కూడా యాడ్ చేసుకొని మంట సిమ్‌లోనే ఉంది కాబట్టి కొద్దిగా ఉంచుకొని సిమ్‌లోనే కొద్దిగా తిప్పుకోవాలన్నమాట. మరీ ఎక్కువ మంట ఉండకూడదు ఫ్రెండ్స్. మంట ఉంటే ఏమవుతుందంటే కారం మాడిపోతుంది. బాగా మగ్గనివ్వాలన్నమాట. ఒక్క నిమిషమే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదేంటంటే మనం స్టవ్ ఫ్లేమ్‌లో ఉన్నని మాడిపోతుంది కాబట్టి సిమ్‌లో పెట్టి మగ్గి స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసినా కూడా మనం కొద్దిగా కలుపుకోవాలన్నమాట.
ఎందుకంటే అవన్నీ మసాలా దినుసులన్నీ పట్టాలి. ఇందులో నేను ఒక పొరపాటు చేశాను ఫ్రెండ్స్. నిమ్మకాయ పిండటం మీకు చూపించలా. కంపల్సరీ కొద్దిగా ఆరిన తర్వాత నిమ్మకాయ మన టేస్ట్‌కి తగ్గినట్టు పిండుకోవాలన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, రొయ్యల పచ్చడి ఈజీగా చేసేసుకోవచ్చు. రాని వాళ్ళందరూ కూడా ఈ మాదిరిగా చేసేసుకో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.